गायत्रीं वेदमातरम्। नमस्ते भुवनेशानि नमस्ते प्रणवात्मिके सर्ववेदांत संसिद्धे ह्रींकारमूर्तये अग्रबिंदुवर्गल्पिताननां मध्यबिंदुयुगलस्तनद्वयीं पार्श्वबिंदुरचना गुणस्पदां नवमिते परशिवे परां कलाम् कामेश्वरीं परां मीरे कादिहादिस्वरूपिणीं मातृकावरणलिप्तांगीं महाश्रीचक्रमध्यगां महात्रिपुरसुन्दरीम् ओम 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 ह्रीं 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 ओम ओम ह्रीं ओम ह्रीं ओम ओम अखंडात्म परचिद्गण निसर्गदत्त ओम निसर्गात्म परचिद्गण अखंडदत्त ओम परानंद चिन्मय घन ब्रह्मदत्त ओम विराट स्वराट साम्राट घन विष्णुदत्त ओम सर्गस्थितिलयानंत त्रिपुर दत्त ओम सार्वत्रिक चक्रेश्वरी सादाख्य श्री ललित ओम निरंजन निर्विकल्प निस्तुल घन नित्य दत्त ओम मायांतरात्म माया घन मोक्ष दत्त ओम मृत्योर्मृत्यु मृत्युंजय मिहिर दत्त ओम पूर्ण ब्रह्म परचिति गण ज्ञान दत्त ओम विश्वरूप चक्षुर्गण विजय दत्त ओम दत्तोहम सोहम शिवोहम श्रीमात्रे नमः। अम्मा మనము నామము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాలు పదద్వయ చెప్పాను, పదాప్రభ చెప్పాను, పరాప్రభ అంటే ఏంటో చెప్పాను, ప్రభా సరోరుహ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు అలానే పదజాల చెప్పాను, ప్రభారూహ చెప్పాను. ఇప్పుడు పరహాస, అలానే హద్వయ, అలానే ప్రజాహాస, ప్రభాద్వయ పద, ఇవన్నీ చెప్పుకుందామమ్మా. అందులో మొదటిది పరహాస. హాసము పర ఈ రెండు ఏమిటి? అమ్మవారు పరహాస అంటే పరమునందు తాను హసించినది, పరమునందు ఆనంద ఘన అయినది, పరమునందు ఆమె సచ్చితానంద స్వరూపిణి అయినది. అంటే పంచదశిలో రెండవ కూటమి. కయ్యహిలహీం మొదటి కూటంలో సృష్టి సంకల్పము కారణము ఉద్భవించాయి. రెండవ కూటమిలో కామరాజ కూటమి అంటే శివశక్తి యొక్క కలయిక వలన ఈ రెండిటి కలయిక వలన, శివశక్తుల యొక్క కలయిక వలన అమ్మవారు హాసము అంటే ఆనందించింది, హసించినది. ఆవిడ యొక్క హాసమే, దరహాసమే ఈ సృష్టికి, దాని యొక్క పర్యవసానమే ఈ సృష్టి అని. అంటే ఒక తల్లి బిడ్డని కనటంలో పొందిన ఆనందము అని పరహాస అంటే. అది కింది లోకాలకి సంబంధించిన విషయం కాదు. ఈ లోకాలన్నీ కూడా ఆ హాసము నుంచి, అంటే ఇవన్నీ స్థూలములోకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అంటే ఇవన్నీ కన్నది అని, సావిత్రి అయినది అని. పరాహాస అంటే అది. ఆ పరాబిందువు శుక్ల బిందువు కావటమే పరాహాసము. ఆ పరాబిందువు ఏమవుతోంది? శుక్ల బిందువు అయి శుక్ల బిందువు ఈశ్వర ప్రతిబింబముతో, ఈ శుక్ల బిందువు నేను అదే అన్నాను కదా, రక్త శుక్ల రెండు, ఆయన యొక్క ప్రతిబింబము పెట్టుకొని ఈ 9 ఆవరణాలు కావటమే పరహాస. అంటే 9 ఆవరణాలు ఆ సృష్టి, ఆ అమ్మవారు ఈ సృష్టిని చేసినది అని. హాసము అంటే అది, దరహాసము అంటే అది. ఆ నవ్వులో కూడా ఎంతటి బాధ్యత ఉందో చూడండి అమ్మా. విచ్చలవిడితనం లేదు. తన ఇష్టత అంటే తనకు తోచిన ఆలోచనలు కలిపి నవ్వినది కాదు. స్వాకి సంబంధించిన నవ్వు కాదు అది. ఏమ్మా, స్వచ్ఛమైన నవ్వు దరహాసము అంటే అది.
ప్యూరిటీ అంటారు కదా, స్వచ్ఛత అంటారు, శుద్ధ, అంత శుద్ధమైన నవ్వు అన్నమాట. చిన్నపిల్లలు నవ్వినప్పుడు ఎలా ఉంటుంది? శుద్ధమైన నవ్వు. మనం నవ్వినప్పుడు ఏమిటి? ఆ నవ్వులో ఎన్నో కలిసి ఉంటాయి. అవునా? వెక్కిరింపులు గాని, హ్మ్. లేదా బాధ్యతారహితమైన నవ్వు, హ్మ్. స్థానం మర్చిపోయి నవ్వటం, ఇట్లా అన్నమాట. ఈ నవ్వులు కావు. ఇవి వెకిలి నవ్వులు. ఇవి అసలు నవ్వు అమ్మవారిది. దరహాసము అంటే ఏంటంటే, ఆమె నవ్వటము అంటే ఏంటంటేనమ్మా, ఆమెకి రూపం లేదు. అరూపంలో దరహాసం అది. ఈ మన హాసములన్నీ, దరహాసములన్నీ రూపంలో మనం నవ్వుతున్నాం. మనకి రూపము ఒక మాధ్యమము. ఇది లేకపోతే నువ్వు నవ్వుతున్నావో తెలీదు, ఏడుస్తున్నావో తెలీదు. అమ్మవారికేంటంటే ఈ రెండిటికి అతీతురాలావిడ. సర్వాతీత, సర్వాత్మిక. ఆ తల్లిని తెలుసుకోవాలి అంటే సృష్టి యొక్క స్థూలంలోనే నువ్వు ఆమె తల్లి యొక్క స్పర్శ నీకు తెలుస్తుంది. నువ్వు చూస్తున్నావు అంటున్నావంటే ఈ ప్రకృతి ఈ నవావరణాలు ఈ శ్రీచక్ర చూడటమే శ్రీదత్త దర్శనము. అంటే ఏంటంటే తనని తాను దత్తము చేసుకున్నది. నీ కంటి ముందు భౌతిక దేహముతో ఈ యొక్క స్థూల ప్రపంచంలో ఇదంతా నా నామ రూపము, జగత్తులన్నీ కూడా నా రూపమే అని చెప్పటం. ఆమె అరూపంలో ఉన్న ఈ రూపమే ఆవిడదని అనుకోవాలి. ఈ రకంగా అమ్మవారిని దర్శనం అయింది అని ముందు ఈ దర్శనం నువ్వు మమేకత్వము, ఏకత్వము సాధిస్తేనే అమ్మవారి యొక్క మనసులోకి వెళ్ళగలుస్తాం. అర్థమైందా? మనకిక్కడ ఇది ఇదే మనకి సరైన దర్శనం, సరైన అవగాహన లేదు. ఆ పైనవి ఎలా ఉంటాయి? ఆ పైన దర్శనాలు ఎలా జరుగుతాయి? జరగవు. చూసారా? ఆవిడ నవ్వునే అర్థం చేసుకోలేని వాళ్ళం, మనసునేం అర్థం చేసుకుంటాము అని పెద్దవాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు భగవంతుడి యొక్క ఫోటోల్లో చిరు మందహాసం ఉంటుంది. ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలుసా? పసిపిల్లవాడి నవ్వుకి అర్థం చెప్పగలుగుతున్నామా? నవ్వుతే బాగున్నాడండి, అందంగా ఉన్నాడు బాబు అంటాం. కానీ ఆ నవ్వుకి అర్థం ఏంటి? అది తెలుసుకోకుండా బాబుని ఎత్తుకునే అర్హత మనకి లేదు. అది స్వచ్ఛమైన నవ్వు. ఓకే. ధరహాసము అంటే అది. హాసము అంటే అన్ని అన్ని అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుడికి, భక్తులకి, ఈ సృష్టికి భగవంతుడిని చూస్తున్నాము అంటే ప్రతి చర్య గూడా, ప్రతి చైతన్యము గూడా అమ్మవారి యొక్క చైతన్యాన్ని చాలా జాగ్రత్తగా భక్తితో, శ్రద్ధలతో, అందుకే సాయిబాబా ఏమన్నాడు? శ్రద్ధ సబూరి అన్నాడు. ఈ శ్రద్ధా భక్తులతోనే నీకు అర్థం స్ఫురిస్తుంది. అమ్మవారి యొక్క చిరుమందహాసం అర్థం తెలుస్తుంది. లేదు అంటే అది ఎప్పుడు నిన్ను మాయలోనే మాయ అంటే ఏంటంటే అవిద్య. అవిద్య అంటే ఏంటంటే విషయం తెలియకపోవటం. విషయాలు తెలియనంత వరకు మనం అవిద్యలోనే ఉంటాం. మాయలోనే ఉంటాం. ఇదే మాయ. ఇప్పుడు సంసారం ఉంది. ఈ సంసారంలో ఉంటూ ఇదే శాశ్వతం అనుకుంటున్నాం గానీ, ఇది మాయ అని కొద్దిగా తెలిసినా, మాయ తక్కువగా ఉందిలేండి, మాకు ఈ మాయయే మాకు శాశ్వతం అనుకొని మనం కాంప్రమైజ్ అయ్యి సంసారాలు చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే తప్పించుకోలేని స్థితి. అది. అర్థమైందా? పరాహాస అంటే అంత అర్థం ఉంది. అమ్మవారి యొక్క పరాహాసము అంటే ఆవిడ పెదవులతో నవ్విందని కాదు. అంటే ఏంటంటే ఆవిడ కర్త, కర్మ, క్రియలోనే నువ్వు అన్ని అమ్మవారిని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. అదే ఈ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలు. అంటే ఇది మనసుకు సంబంధించిన ఇది మనసుకు సంబంధించిన లలితా సహస్ర నామాలు అంటారు. ఇది స్థూలమైన నామాలు కాదు. అమ్మవారిని పొగడటం కాదు. పొగడే నామాలు కావివి. మనస్తత్వము, మనసుకు సంబంధించింది. మంత్రపూరితమైన శరీరాన్ని ఇక్కడ వర్ణించడం జరుగుతోంది అని. ఆవిడ లోపల మనసును తెలుసుకుంటున్నావు. అంత అదృష్టాన్ని మనకి అమ్మవారు కలిగించింది. లేదు అంటే నువ్వు స్థూలంలోనే ఉండిపోతావు, మాయలోనే. లోపలికి నిన్ను అడుగు కూడా పెట్టనివ్వదు. ఎంతమందికి శ్రీ విద్య గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది? లోక వ్యవహారాల గురించి చూపిస్తున్న కుతూహలమే ఎక్కువ గాని, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆ యొక్క శ్రద్ధ, ఆ భక్తి అనేది ఎంతమందికి ఉంది? ఒకటే ప్రశ్న. మరి అమ్మవారి రెండో దేహం గురించి ఇదంతా చెప్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా ఇది గుప్తనామముల్లో గుప్తనామం.
సృష్టియే ఒక శరీరమే, ఈ రూపమే ఒక మనకి రహస్యం. ఇంతవరకు మనమేమిటో మనకే తెలియలేదు. అందులో మళ్ళీ అమ్మవారి యొక్క మంత్ర స్వరూపిణి, మంత్ర మహేశ్వరి అమ్మవారి సూక్ష్మ దేహాన్ని గురించి తెలుసుకోవాలి అంటే అమ్మ అనుగ్రహం ఎంత ఉండాలి? అవునా? ఇది బాగా గుర్తుంచుకోండి. నువ్వు చేసేది, నువ్వు ఆలోచించేది, నువ్వు బ్రతికేది, నువ్వు శాసించేది, నువ్వు నడిచేది మార్గము ఏదైతే ఉందో ఈ శ్రీ. నువ్వు అటు తిప్పావు అంటే అది శ్రీ మిథ్య, ఇటు వచ్చావు అంటే శ్రీ విద్య. నీకు అర్థమవుతోంది అంటే అమ్మవారు మాయని తగ్గించుకుంటోంది అని. శ్రీ విద్య నీకు అర్థమవుతోంది, అమ్మవారి నామంలో ఉన్న గుహురార్థం అర్థమవుతోంది అంటే అది అమ్మ కృప వలన నీకు అర్థమవుతోంది. కానీ కేవలం నామం దగ్గరే చాలా మందిని ఆపేస్తుంది. అర్థమైందా? వాళ్ళ మంత్రం తంత్రం తెలియదు నీకు, ప్లానింగ్ తెలియదు, లోపలికి రానివ్వరు. మనకు అంతవరకే. గుడి గేటు దగ్గరే మనం ఆగిపోవాలి. గుడి లోపల దర్శనం లేదు. గుడి లోపల వెళుతున్నావు అంటే మంత్ర రూప దర్శనం చేసుకుంటున్నాను స్వామి అని. గుడికి వెళుతున్నాను స్వామి అనేది స్థూల జగత్తు. గుళ్ళోకి వెళుతున్నాను స్వామి, అమ్మవారిని చూడాలని దర్శనం చేసుకోవాలని వెళుతున్నావు అనేది మంత్ర రూపము. అక్కడ నీవు దర్శనం తర్వాత నీకు కలిగిన అనుభూతి ఏదైతే ఉంటుందో అది సూక్ష్మతమము, అంటే కారణ దేహము. అంటే నిన్ను నీవు మర్చిపోయి నీలో నీవుగా ఉంటూ నీ ఆత్మనే అక్కడ చూస్తున్నావు. నీ ప్రతిబింబమే అది అని తెలుసుకున్నావు. అదే నీవు నీ నీ జన్మకి కారణం తెలుసుకున్నావని. గుడికి వెళ్తున్నావు అంటే అందరూ వెళ్ళి వస్తారు, కొబ్బరికాయలు కొట్టి రావటం కాదు. అర్థమైందమ్మా? గుడి అంటే అంత పవిత్రం. తర్వాత నువ్వు ఆ అమ్మవారిని, ఆ యొక్క అయ్యవారిని, ఆ గుడిలో ఉన్న దేవత దర్శనం అయిన తర్వాత నీకు కలిగిన అనుభూతి సచ్చిదానంద ఏదైతే ఉంటుందో, ఎప్పుడూ నేను ఇటువంటి ఏది ఇటర్నల్ అంటే ఏంటంటే శాశ్వతమైన ఆనందంలోనే ఉండేట్టుగా దీవించు స్వామి, నాకు మాయలో పంపించొద్దు అని చెప్పి స్వామి వారికి నమస్కారం పెట్టుకొని గుడి అవతలికి రావటం, మళ్ళీ మాయలో పట్టడం అనేది, నాకు అది వద్దు, నాకు ఇది కావాలి అనేదే నీలో నీవుగా ఉండటం, ఆయనలో అమ్మవారిలో కరిగి ఉండటం. దేహము దేవాలయం అంటే ఇది. అసలైన దర్శనం అంటే ఇది. ఈ 4 గుర్తుంచుకొని స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ. స్థూలంలో నువ్వు గుడికి వెళ్ళినా ఈ ఉద్దేశంతోనే, ఈ ఆలోచనతోనే లోపలికి నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీకు సంపూర్ణమైన తృప్తి, సంపూర్ణమైన దర్శనము, అమ్మవారి అనుగ్రహం అనేవి జరుగుతాయి. గుర్తుంచుకోండి. ఊరికే ఎంతసేపు కొబ్బరికాయలు కొట్టామా, తీర్థం తాగామా, ప్రసాదం చేతికొచ్చిందా, ఈ స్పృహ కాదు. ఏమ్మా, అవి వచ్చినా రాకపోయినా అసలుదే ఇస్తోంది కదా అమ్మవారు. ఈ ఆలోచనే నీకు ఉంది అంటే, ఇది నువ్వు అమ్మవారి దాకా నువ్వు స్థిరంగా పెట్టుకున్నావు అంటే నువ్వు ఆ అమ్మవారి పరీక్షలో నువ్వు నెగ్గినట్టే. చాలా మంది గుడి దగ్గరికి వచ్చేసేసి హడావిడి పడిపోతుంటారు. అదే మాయ. గుళ్ళో కూడా మాయ ఉంటుంది అమ్మవారు. ఆవిడ దర్శనం అయ్యే, సత్య దర్శనం అయ్యే వరకు కూడా ఈ మాయ. చాలా మంది లోపలికి ప్రవేశ ద్వారం లోపలికి వెళ్ళంగానే మాయలో పడిపోతారు. వెనక ఎవరు వస్తున్నారు, పిల్లలు ఎక్కడున్నారు అనుకుంటూ ఈ టెన్షనే ఉంటుంది. కానీ అమ్మవారు అక్కడ కూడా నిన్ను మాయలో ఉంచుతూ ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళావు అంటే నీవుగా నువ్వు అడుగు పెట్టాలి. అంతేగాని మాయను తీసుకొచ్చావు అంటే మాయా దర్శనమే ఇస్తుంది. ఆత్మని తీసుకొచ్చావంటే పరమాత్మ దర్శనమే ఇస్తుందని, తన దర్శనమే ఇస్తుందని ఇక్కడ అర్థము. ఎక్కడికి ఇది పరాహాసము సమాప్తము. హద్వయ, హకారము, ద్వయము. ద్వయము అంటే 2. హ అంటే హకారము, హ అంటే ఆకాశము. ఏమమ్మా? హకారం ఎక్కడొస్తే అది మంత్రశాస్త్ర ప్రకారంగా అది ఆకాశం అవుతుంది. హద్వయము అంటే ప్రభలు 2గా, ప్రభలు 2గా కనిపిస్తేనే అనేక ప్రభలు వస్తాయి. అంతే కదా? ఇప్పుడు 2 ప్రభలు ఉన్నాయి అంటే తప్పకుండా 3వది కూడా వస్తుంది స్వామి అనేది మీకు తెలిసిపోతుంది. ఏమమ్మా? పూర్ణముగా ఉంటే ఏకము కూడా లేదు.
పూర్ణంగా ఉందా? 0 1 కావట్లేదండి. గుడ్డు ఇంకా గుడ్డుగానే ఉంది. 1 వచ్చిందనుకో తప్పకుండా రెండోది కూడా వస్తుంది స్వామి. అర్థమైందా? హద్వయ దాని గురించి చెప్తున్నాడు. ఈ పూర్ణం ఏమైంది? 2గా అంటే పూర్ణము తానున్నాననుకుని ఏకమైనది. నేను ఉన్నాను కదా! నేను పూర్ణముగా అంటే 0గా ఉన్నప్పుడు 1గా ఉన్నాను అంటే, ఓహో! నేను ఉన్నాను అనేది నాలోంచి ఒకటి కలిగినది. అంటే 0 1గా 0 ఒకటైతే 1గా నేనున్నాను అని బయటికొచ్చింది. అప్పుడు 0+1 అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఇది మంత్రశాస్త్ర ఈ సాంఖ్య శాస్త్రానికి సంబంధించింది. న్యూమరాలజీ. హ్మ్. ఇప్పుడు నువ్వున్నావు అనుకో. నువ్వు పుట్టావు. ఇప్పుడు పుట్టినప్పుడు పిల్లవాడు హ్మ్. హ్మ్. గుడ్డు నుంచి పుట్టుక వరకు హ్మ్. ఒక దశ. గుడ్డుగా ఉన్నప్పుడు 0, పుట్టిన తర్వాత వాడు 1. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత వాడిని వాడు ఎరుకపరుచుకుంటాడు. నేను అనేది వాడికొస్తుంది. ఆ నేను అనేది రావటమే 0+1. ఇప్పుడు నువ్వున్నావు. నీవు, నీ మనస్సు. అది 0, 1. ఈ మనసు ఏం చేస్తుంది? రెండో పదార్థానికి గూడా ఆ! రెండో దానికి గూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఏమిటి? ఆలోచనలు, ఊహలు. ఇప్పుడు గూడా మీరు కూర్చొని అవన్నీ వింటున్నారు అంటే, ఎన్నో ఆలోచనలు, ఊహలు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటాయి. సముద్రంలో కెరటాలుగా. ఇప్పుడేమైంది? 0 ఒకటే, ఒకటి అనేకమైపోయింది చూసావా? పదద్వయ, హద్వయ. ఆ అనుకున్న సంకల్పమే మరి ఒకటిగా 2 అయినది. నేను ఉన్నాను అని అనుకోంగానే, సంకల్పం చేసుకోంగానే హ్మ్. అది మళ్ళీ ఇంకొకటయింది. గుడ్డుగా ఉన్నప్పుడు అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు నేనున్నాను అనుకుంది. హ్మ్. నేనున్నాను అనుకని ఒకటయింది. ఆ ఒకటి ఆ అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో నేనున్నాననేది అది మరి ఒకటయింది. 0+1+2 అయింది. ఇప్పుడు 3 కనిపిస్తున్నాయా లేదా? అనేకం వస్తోందా లేదా? అమ్మవారి నుంచి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటే ఇదే. ఈ రీతిగా అనంత సృష్టి ఏర్పడింది. ఆమెహే కాదు. ఆ తల్లి అక్కడి నుంచి మళ్ళీ త్రిమూర్తులు, ఈ శ్రీచక్రం అంతా బయటికొచ్చిందని ఎలా వచ్చిందో, ఎలా ఆవిర్భవించిందో చెప్తున్నారిక్కడ. హద్వయ అంటే. మరి నువ్వెలా వచ్చావు? నీ మూలం చెప్తున్నారు. మరి నీ మూలం తెలుసుకోవు. గోత్రనామాలు తెలుసుకుంటే అయిపోయిందా? గుళ్ళో చెప్పేసాం అయిపోయింది. మూల పురుషుడి పేరు. ఆ మూల పురుషుడికే మూలం. అది తెలుసుకో. మూలాతి మూలం. గుహ్యాతి గుహ్యము అంటారు. రహస్యం ఏముంది? నాకొక రహస్యం తెలుసు అని ఒకడికి నువ్వు చెప్పావు అంటే అది రెండయింది. అది రహస్యమే గాదు. సగం రహస్యం, సగం బట్టబయలయింది. ఇటువంటి రహస్యాలకు గూడా గుహ్యాతి గుహ్యము. నీ యొక్క మూల పురుషుడు గోత్రనామం చెప్పినప్పుడు వాడు ఎక్కడి నుంచొచ్చాడు అనేది గూడా సర్వ సృష్టి ఎక్కడి నుంచొచ్చింది? విష్ణుమూర్తి ఉన్నాడంటే విష్ణుమూర్తికి ఒక మూలము, బ్రహ్మకు ఒక మూలము, శివుడికి ఒక మూలము. అలా 14 లోకాల్లో ఉన్న ఈ యొక్క మొత్తం లోకంలో ఉన్న ఈ చైతన్యంతో కూడుకున్న ఈ ఈ యొక్క జీవాలు అంటే ఏంటంటే మన భూతాకాశం వరకు, జీవం వరకు. దేవతలు గూడా. అందరికీ మూలాతి మూలము. ఆమె సంకల్పమే మరొకటిగా 2 అయినది. అక్కడి నుంచి ఆవిడ ఈ శ్రీచక్రం అంతా సృష్టించింది అని. ఈ రీతిగా అనంత సృష్టి ఏర్పడింది అని. అలా మనం వచ్చాం. ఇది తెలుసుకోవటమే శ్రీ విద్య. ఇది తెలియనప్పుడు ఇది నువ్వు మరుపులోకి దీన్ని పంపించేసావు అంటే నీవు పోగొట్టుకున్నది ఎక్కువ, పొందినది తక్కువ ఈ జీవితంలో. అసలు సంపద పోగొట్టుకొని ఇవాళ ఉండి రేపు పోయే సంపద నాది అనుకుంటూ భ్రమలో జీవించి చివరికి అలానే వెళ్ళిపోవటం మన దౌర్భాగ్యం. దౌర్భాగ్యమేగా? లేదు స్వామి. అతఃపూర్వం
గురుగారు ఈ సెంటెన్సెస్ మళ్ళొకసారి రిపీట్ చేయరా గురుగారు? ఉమ్. ఇప్పుడు ఈ హద్వయ అంటే అర్థమైంది కదమ్మా. మళ్ళీ మొదటి నుంచి చెప్పనా, ఎక్కడ నీకు అర్థం కాలేదు? హద్వయ అంటే ప్రభలు రెండుగా కనిపిస్తేనే అనేక ప్రభలు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు నీ మనసు ఉంది, ఏదన్నా నువ్వు కర్త కర్మ క్రియ చేస్తే అనేక ఆలోచనలు ఊహలు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకటి గురించి మనం తెలుసుకోవాలంటే వాడు ఏం చేస్తున్నాడు అనేది, వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఏం పని చేస్తున్నాడు, ఇవన్నీ ఊహలు కదమ్మా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సు అనేది. అది చెప్తున్నాడు. ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణముగా ఉన్నప్పుడు ఆ పూర్ణము మనస్సుగా అయింది. మనస్సు ఊహలు, ఆలోచనలు, వ్యవహారాలు, ఈ రకంగా అనేకం నీలో నుంచి మరి ఇంత సృష్టి జరుగుతోంది. మరి అమ్మవారికి స్థూల జగత్తు వరకు ఆవిడకి అన్ని ఊహలు, ఆలోచనలు ఉంటాయి. అంటే ఒకే పూర్ణము నుంచి ఒకటి అయి తాను రెండుగా ఉన్నప్పుడు రెండు ప్రభలు అయింది. అంటే పూర్ణముగా ఉన్నప్పుడు ఒకటి, నేను ఉన్నాను అనుకున్నది ఒకటి, ఈ రెండు తర్వాత ఈ రెండు ఏకమై ఆ అనుకున్నది ఏదైతే ఉందో, నేను ఉన్నాను అని అనుకున్నదే అది సంకల్పమైంది, అది మనస్సు అయింది. అందుకే ఆవిడ మనస్విని. ఎప్పుడైతే నీకు అమ్మవారు నీకు మనస్సు అనేది, పిల్లవాడు కూడా అంతే కదా, పుట్టంగానే వాడికి ఏమిటి, కొద్దిగా వాడికి తెలివితేటలు వస్తున్నాయండి, మాటలు వస్తున్నాయండి అంటారే, ఇక అక్కడి నుంచి వాడికి మనసు పుట్టింది. అంటే ఏంటంటే ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ మనస్సు నుంచి వాడు స్వ అనేది పెంచుకొని అనంతమైన పనులు చేస్తాడు. అదనమాట. అంటే వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? పూర్ణము నుంచి బయటికి వచ్చి, బయట నుంచి మనసు కొంతకాలం తర్వాత మనసు ఏర్పరచుకొని, ఆ మనసు నుంచి ఊహలు, ఆలోచనలు, వ్యవహారాలు, ఇదంతా మనకి. అమ్మవారికి ఏమిటి? అనంత సృష్టి చేసింది అని. ఇదే అద్వయము అని. అనేది బుద్ధి అనుకుందాము. ఇప్పుడు రెండోది మనస్సు. ఆ మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు, ఇదే ఎక్కువ, అనేకం. అదేనమ్మా కర్త, కర్మ, క్రియ. అంతే, కరెక్ట్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. నీకు సృష్టి అనేది ఒకటి. బ్రహ్మ నిన్ను పుట్టించినప్పుడు అది ఏమిటి? ఒకటి. విష్ణు స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు మరి లక్ష్మి ప్రకృతితో వ్యవహారం చేసావు కాబట్టి అనేకమైన ఊహలు, ఆలోచనలు సొంతం చేసుకోవటం, పోగొట్టుకోవటం, సంపాదించుకోవటం, ఇవన్నీ కూడా విష్ణు స్థితిలో వస్తాయి. తర్వాత పోయేటప్పుడు అన్నీ పోతాయి, మళ్ళీ పూర్ణంలోకి వెళ్తావని. అంటే ఈ అనంత సృష్టి అంతా కూడా నువ్వు ఎలా అయినా అనుకోమ్మా, బుద్ధి, మనస్సు, కర్త, కర్మ, క్రియ, అదనమాట ఏమ్మా. సో నేను సింపుల్ గా చెప్పాను. సృష్టిని ఏంటంటే పూర్ణము, అందులో నుంచి ఆవిడ చైతన్యం అమ్మా, ఆవిడ బయటకు వచ్చిన చైతన్యము నేను ఉన్నాను అని అనుకున్నది. అనుకుని ఏం చేసింది? అది అనుకోవటమే సంకల్పంగా మారి ఆమె అనంత సృష్టి చేసింది అని. అందులోనే బ్రహ్మ ఏమ్మా, ఆమె నేనున్నాను అనుకోవటం బ్రహ్మస్థితి ఏమ్మా. 0 1 నేను ఉన్నాను, నేను ఇప్పుడు సంకల్పము. ఆ అనుకున్నది ఏదైతే ఉందో, నేను ఉన్నాను అని అనుకున్నది ఏదైతే ఉందో అది ఆమె సంకల్పము. నేను ఉన్నాను కాబట్టి నేను ఈ రీతిగా ఆలోచన చేస్తాను, సృష్టి చేస్తాను. ఇప్పుడు మీరు అంతే కదా, నా ఇష్టం ఏమైనా చేస్తాను అంటారు కదా. అట్లా అమ్మవారు ఏం చేసింది? ఆ సంకల్పం మరి ఒకటిగా 2 అయింది, 2 అయిపోయింది. ఇంకా ఆ సంకల్పం నుంచి ఏమొస్తుంది అనేది ఆ తల్లి చేసి చూపిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీ మనసులో సంకల్పం ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు చెప్తే కదా చేసి చూపిస్తే మాకు తెలిసేది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఆవిడ ఏమనుకుంది? అనంత సృష్టి చేయటం. ఈ రీతిగా అనంత సృష్టి ఏర్పడింది. ఇదే హద్వయము. అంటే ఒక ఆకాశము పరాశూన్యము, పరాకాశము, 5 ఆకాశాలుగా విభజించబడింది అని. అంటే చైతన్యవంతమైంది అని, జీవవంతమైంది, దైవవంతమైంది అని ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందమ్మా జయశ్రీ గారు? ఇందులోనే మీరన్నది బుద్ధి, మనస్సు ఇవన్నీ వస్తాయి. బుద్ధి, మనసు, క్రియ. నీకు బుద్ధి పుడితేనే మనసు చెప్తాం. మనస్సు అనేది దాని ప్లానింగ్, అది పని చేయడమే క్రియ. మరి ఒకటి చేసావా? ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తున్నామా? రోజుకి ఎన్ని చేస్తున్నాం మనం? గంటకే లక్షల ఆలోచనలు. అదే అనంత సృష్టి అని. నీ వరకు, మన వరకు, అమ్మవారు మన వరకు చెప్పాను గురు. అది అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు దీని అంతటికీ ఆవిడ మూల కారణం.
పూర్ణం అంటే బుద్ధుడు. ఎందుకంటే పూర్ణం అయితే కదా మళ్ళీ బుద్ధుడు. ఆ మళ్ళీ ఏమవుతుంది? అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఏం చేస్తాడు? కాలం మరి వాటి టైం అయిపోగానే మళ్ళీ పూర్ణంలోకి మళ్ళీ తిప్పేస్తాడు. మళ్ళీ ఇంకో జన్మ. అది అమనస్కత మనస్విని. బాగుంది గురుజీ. అది అమ్మవారి యొక్క మనస్సు. అదే ఆవిడ సూక్ష్మంలో చేసే పనులు ఇవి. ఇందులో అమ్మ దయతో ఇవన్నీ మనకి లలిత సహస్రనామాల్లో, గుప్తనామాల్లో ఏదో ఆనందగన వారి యొక్క ఆశీస్సులతో, గురు పరంపర ఆశీస్సులతో మనం ఏదో సువాసనలు మనం తీసుకుంటున్నాం. ఇంకా పువ్వుల్ని సొంతం చేసుకోలేదు. సువాసనల వరకు మనకి అమ్మవారు ఆశీర్వదించింది. అది తృప్తి పడాలి మనం. ఇంకా ఇవ్వరా ఇప్పుడు అంతే కదా. పక్కింటి వాడి ఇంటికి వెళ్ళామంటే టీ ఇచ్చి మనకి బిస్కెట్లు పెట్టి మనతో ముచ్చట్లు పెట్టారంటే అది పెద్ద గౌరవం. అలానే అమ్మవారి తోటలోకి వెళ్ళినప్పుడు సువాసనలు మనకి ఆఘ్రానించాం. సో అదే మన అదృష్టం అనుకోవాలి. చాలు మనకి గురువుల కృపతో ఈ మాత్రం అన్నా అర్థమైందండి. ఇదిగోరా నువ్వు వచ్చినందుకు గుర్తుగా ఇది తీసుకో అన్నారు అనుకో, దర్శనము, అనుభవము ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, అది 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 సొంతం అవుతుంది. ఏమ్మా అంటే వారి సంపూర్ణమైన అనుగ్రహం మనకి లభించింది అని. అదే ఫలశ్రుతి అంటే. ఫలశ్రుతి అంటే ఏంటి? ఇదే ఫలం. నువ్వు పొందినది ఫలం అన్నమాట. అమ్మవారి దగ్గర పెట్టుకుంటుంది. తీసుకోండి, మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని తీసుకోండి అంటుంది. మరి మన ఆనందానికి అవధులు ఉంటాయా? అవునా? అలానే ఈ 1000 నామాలు ఐగ్రీవుల వారికిను అగస్తుల వారికి అక్కడికి వెళ్ళి తీసుకోండి నా నామాలు అని. అంతవరకు సువాసనలతో ఉన్నారు వాళ్ళు. ఏదో మనకి మాత్రం చాలు అమ్మదయ్యాలి. ఆవిడ సంతోషించి లోక కళ్యాణార్థం వాళ్ళకి ఏంటంటే తన 64 కోట్ల నామాల్లో 1000 నామాలు 1000 పువ్వులు తీసుకుని వెళ్ళండి, కింద సృష్టికి ఇవ్వండి అని. అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమ్మా అద్వయం అక్కడికి అయిపోయిందమ్మా. 9వ 9 గురుగారు ఇవే సెంటెన్సెస్ లాస్ట్ లో పెద్ద గురుగారు ఇదే మాట చెప్పారు. గురుగారు ముగించారు ఈ రచనని. అవునమ్మా, భలే గుర్తుంటాయినమ్మా నీకు. నేను అమ్మవారు నిన్ను వదలట్లేదు, నువ్వు అమ్మవారిని వదలట్లేదు. మీ ఇద్దరు పదద్వయం హద్వయము అయిపోయారు మీ ఇద్దరు. శ్రీమాత్రే నమః గురుగారు, శ్రీమాత్రే నమః. అద్వయం చేసేసుకుంటుంది. నేను జయశ్రీ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా మౌనంలో ఉన్నవాళ్ళు. మీరు తోటలోకి వెళ్ళటమే కాదు, పూలు కూడా లేదు. వాళ్ళు రావట్లేదు. వాళ్ళు పూలు ఆ తోటలో తిరుగుతున్నారు. వాళ్ళు అమ్మవారి తోటలో. ఆవిడ పంపించట్లేదు, మిమ్మల్ని అందరినీ ఉంచుకుంది. సువాసనలు అంటే ఇష్టం కదా. సువాసన అర్చన ప్రీత ఆవిడ. ముందు మీకే అర్థమైన తర్వాత పురుషులకి తర్వాత. వీడికి అంత జ్ఞానం ఎక్కడుంది అమ్మా? ఆవిడికి అంటే ఏంటంటే కార్యంలోనే తల్లి మనసు, ఒక ఆడదాని మనసు ఒక ఆడదే అర్థం చేసుకుంటుంది అమ్మా. పురుషుడు కేవలం కారణం అంతే. అందుకే వాడికి పెద్దగా ఆవిడ కరుణ, దయ అన్ని కూడా అమ్మవారికి ఆపాదిస్తున్నారు కదమ్మా. ఈశ్వరుడికి ఏమిటి? కేవలం కైవల్యం అంతే. నా దగ్గరికి వస్తే నిన్ను బూడిద చేయటం, నాలో కలుపుకోవటం ఓ అంటాడు అంతే. తండ్రి కూడా అంతే. అవునా? ముద్దు చేయడు, తల్లే చేస్తుంది ఏమ్మా. అంటే ఏదో జస్ట్ నా అభిప్రాయం నాది. ఇక్కడ పురుషుడిని తక్కువ చేస్తున్నాను, స్త్రీని ఎక్కువ చేస్తున్నాను కాదు. కార్యకారణాలు వాళ్ళిద్దరిలో భేదభావం చూడకూడదని. తండ్రి చెప్పడు, తల్లి చెప్తుంది అంతే. అది పిల్లలకి ఇష్టం. తండ్రి ఏంటంటే ప్రేమ ఉట్టిగా కంటితో చూపిస్తాడు అంతే వాడు. అంతేగాని చూసి నయనానందకరం అంటారు. తల్లి ఏంటంటే హక్కుని చేర్చుకుంటుంది. అది